మన చుట్టూ ఉన్న చెట్లు, మట్టి, నీరు, గాలి, కొండలు, అడవులు, అలాగే అడవుల్లో ఉండే జంతువులు అన్నీ కలిస్తేనే ఈ ప్రకృతిలో ఒక బ్యాలెన్స్ ఏర్పడుతుంది. ఇంగ్లీష్లో దీన్ని మనం ఎకోసిస్టమ్ అంటాం. ఇది చాలా పాపులర్ అయిన పదం. ఈరోజు మనం దీని గురించి డీటెయిల్డ్గా మాట్లాడుకోబోతున్నాం. ఎకోసిస్టమ్ అనేది బయోటిక్ మరియు అబయోటిక్ ఫ్యాక్టర్స్ కలయిక. అంటే లివింగ్ థింగ్స్ అలాగే నాన్ లివింగ్ థింగ్స్ అన్నమాట. బయోటిక్ ఫ్యాక్టర్స్లో ప్లాంట్స్, యానిమల్స్ మరియు ఇతర ఆర్గానిజమ్స్ ఉంటాయి. అలాగే అబయోటిక్ ఫ్యాక్టర్స్ కింద రాళ్ళు, మట్టి, నీరు, టెంపరేచర్, హ్యూమిడిటీ లాంటివి ఉంటాయి. ఎకోసిస్టమ్ అనే పదాన్ని మొదటిసారిగా 1935లో ఎకాలజిస్ట్ ఆర్థర్ టాన్స్లీ వాడారు. లివింగ్ మరియు నాన్ లివింగ్ థింగ్స్ మధ్య ఉండే ఒక బ్యాలెన్స్ను ఆయన ఎకోసిస్టమ్గా చెప్పారు. ఉదాహరణకు పక్షులు ఏదైనా చెట్టు పండు తిని ఆ గింజలను అడవి అంతా వెదజల్లుతాయి. దీనివల్ల పక్షుల కడుపు నిండుతుంది. అదే సమయంలో అడవి కూడా వేగంగా పెరుగుతుంది. లార్జ్ స్కేల్లో చూస్తే జీవజాలం సర్వైవల్ మొత్తం ఈ నాన్ లివింగ్ థింగ్స్ పైనే ఆధారపడి ఉంటుంది. ఈ విధంగా ప్రకృతిలో ఎప్పుడూ ఒక బ్యాలెన్స్ మెయింటైన్ అవుతూ వస్తుంది. ఇక ఎకోసిస్టమ్ స్ట్రక్చర్ చూస్తే ఇది 2 మేజర్ పార్ట్స్గా డివైడ్ అయి ఉంటుంది. అవే బయోటిక్ కాంపోనెంట్స్ మరియు అబయోటిక్ కాంపోనెంట్స్. బయోటిక్ కాంపోనెంట్స్లో ప్లాంట్స్, యానిమల్స్, మైక్రో ఆర్గానిజమ్స్, ఆక్వాటిక్ ప్లాంట్స్ ఉంటాయి. అలాగే అన్ని రకాల లివింగ్ క్రియేచర్స్ దీని కిందకే వస్తాయి. వీటిని మళ్ళీ పలు కేటగిరీలుగా విభజించవచ్చు. అందులో మొదటిది ప్రొడ్యూసర్స్, అంటే తమ ఆహారాన్ని తామే తయారు చేసుకునేవి. అన్ని రకాల చెట్లు, ఫైటోప్లాంక్టన్స్ దీని కిందకే వస్తాయి. రెండోది కన్జ్యూమర్స్. ఇవి బ్రతకడానికి ఇతరుల మీద ఆధారపడతాయి. జంతువులు ఈ కోవలకు వస్తాయి. నిజానికి మనం కూడా కడుపు నింపుకోవడానికి ఇతరుల మీద ఆధారపడుతున్నాం కదా. కన్జ్యూమర్స్లో కూడా 2 రకాలు ఉంటాయి. మొదటిది ప్రైమరీ కన్జ్యూమర్స్. ఇవి పూర్తిగా చెట్ల మీద ఆధారపడతాయి. ఆవులు, గేదెలు, మేకలు, గొర్రెలు, కుందేళ్లు ఇలాంటివన్నమాట. వీటిని హెర్బివోర్స్ అని కూడా అంటారు. రెండోది సెకండరీ కన్జ్యూమర్స్. ఇవి తమ ఆహారం కోసం ప్రైమరీ కన్జ్యూమర్స్ను తింటాయి. వీటిని ఓమ్నివోర్స్ లేదా కార్నివోర్స్ అంటారు. ఆ తర్వాత టెర్షియరీ కన్జ్యూమర్స్ వస్తాయి. సెకండరీ లెవెల్ ఆర్గానిజమ్స్ను తినే జంతువులను టెర్షియరీ కన్జ్యూమర్స్ అంటారు. ఉదాహరణకు చిన్న పక్షులను లేదా చేపలను తినే డేగలు. ఇక తర్వాతి స్థానంలో క్వాటర్నరీ కన్జ్యూమర్స్ వస్తాయి. ఇవి టెర్షియరీ లెవెల్ జంతువులను తమ ఆహారంగా మార్చుకుంటాయి. అయితే ఈ క్వాటర్నరీ కన్జ్యూమర్స్ కేవలం కొన్ని ఫుడ్ చైన్స్లో మాత్రమే ఉంటాయి. సింహాలు, తోడేళ్లు, పోలార్ బేర్స్, మనుషులు, అలాగే రాబందులు వీటికి బెస్ట్ ఎగ్జాంపుల్స్. బయోటిక్ కాంపోనెంట్స్లో 3వ కేటగిరీ డీకంపోజర్స్. చనిపోయిన లేదా కుళ్ళిపోయిన వాటిపై పెరిగే బ్యాక్టీరియా, ఫంగస్ లాంటి మైక్రో ఆర్గానిజమ్స్ ఇందులోకి వస్తాయి. ఇవి అక్కడి నుంచే న్యూట్రిషన్స్ను తీసుకుని బ్రతుకుతాయి. మనం తినే మష్రూమ్ కూడా ఒక రకమైన ఫంగస్ మాత్రమే. ఇవి చూడడానికి కొన్నిసార్లు అసహ్యంగా అనిపించవచ్చు, కానీ పర్యావరణాన్ని క్లీన్ చేయడంలో ఇవి ప్రధాన పాత్ర పోషిస్తాయి. ఇక అబయోటిక్ కాంపోనెంట్స్ అంటే మన ఎన్విరాన్మెంట్లో ఉండే నాన్ లివింగ్ థింగ్స్. సన్లైట్, మట్టి, నీరు, మినరల్స్, వెదర్, క్లైమేట్, కొండలు, రాళ్ళు, మంచు, టెంపరేచర్, హ్యూమిడిటీ ఇలాంటివి ఇందులో ఉంటాయి. వీటి వల్లే మన చుట్టూ ఉన్న ఎకోసిస్టంలో ఎనర్జీ ఫ్లో ఎప్పుడూ కంటిన్యూ అవుతుంది. న్యూట్రిషన్ సైకిల్ నడుస్తూనే ఉంటుంది. భూమికి ప్రైమరీ ఎనర్జీ సోర్స్ సూర్యరశ్మి మాత్రమే. టెంపరేచర్లో వచ్చే మార్పుల వల్లే భూమిపై వేర్వేరు ప్రాంతాల్లో వేర్వేరు ఎకోసిస్టమ్స్ పుట్టుకొస్తున్నాయి. అంతేకాకుండా ఏ ప్రాంతంలోని మట్టిలో ఎన్ని న్యూట్రియన్స్ ఉన్నాయనేది అక్కడ పెరిగే మొక్కల మీద డిపెండ్ అవుతుంది. 2015లో జరిగిన ఒక స్టడీలో శాస్త్రవేత్తలు ఒక ఇంట్రెస్టింగ్ విషయాన్ని బయటపెట్టారు. ప్రపంచంలోనే మొట్టమొదటి లార్జ్ అండ్ కాంప్లెక్స్ ఎకోసిస్టమ్ సముద్ర జీవులు ఏర్పాటు చేశాయట. అది కూడా 555 కోట్ల ఏళ్ల క్రితం. దీనికి ట్రైబ్రాకిడియం అని పేరు పెట్టారు. కెనడా, యూకే, యుఎస్ఏ దేశాలకు చెందిన సైంటిస్టులు ఒక ఇంటర్నేషనల్ టీమ్గా ఏర్పడి ఈ రీసెర్చ్ చేశారు. ఇందులో యూనివర్సిటీ ఆఫ్ బ్రిస్టల్ సైంటిస్టులు కూడా ఉన్నారు. కంప్యూటేషన్ ఫ్లూయిడ్ డైనమిక్స్ అనే ఒక కంప్యూటర్ మోడలింగ్ టెక్నాలజీతో ఈ రీసెర్చ్ జరిగింది. దాదాపుగా 65 కోట్ల నుంచి 54 కోట్ల ఏళ్ల మధ్య ఏడియాకరెంట్ టైం పీరియడ్లో ఈ ట్రైబ్రాకిడియం అనేది ఉండేదట. ఎకోసిస్టమ్ను మనం క్లాసిఫై చేస్తే ఇందులో 2 మేజర్ టైప్స్ ఉంటాయి. మొదటిది ఆక్వాటిక్ ఎకోసిస్టమ్, రెండోది టెరెస్ట్రియల్ ఎకోసిస్టమ్. నీటిలో ఉండేదాన్ని ఆక్వాటిక్ ఎకోసిస్టమ్ అంటారు. సముద్రాలు, నదులు, సరస్సులు, చెరువులు లేదా చిన్న చిన్న వాటర్ బాడీస్ అన్నీ ఈ ఆక్వాటిక్ ఎకోసిస్టమ్ కిందకే వస్తాయి. ఎందుకంటే భూమిలో ఎక్కువ శాతం నీటితోనే నిండుంటుంది. సముద్రాలు, నదులు మాత్రమే కాకుండా ఇంటర్టైడల్ జోన్, రీఫ్స్, సీబెడ్, రాక్ పూల్స్ లాంటి చోట్ల కూడా ఎకోసిస్టమ్ ఏర్పడుతుంది. ఇదంతా ఎంత డైవర్స్గా ఉంటుందంటే ప్లాంట్స్, చేపలు, ఆంఫీబియన్స్, కొరల్ రీఫ్స్, వేల్స్ లాంటి పెద్ద సముద్రపు జీవులు, చిన్న చిన్న కీటకాలు అన్నీ ఇక్కడే బ్రతుకుతాయి. అందుకే భూమి మీద ఆక్వాటిక్ బయోమ్ అన్నిటికంటే అతిపెద్దది. భూమిపై దాదాపుగా 75% ఏరియా ఈ ఆక్వాటిక్ ఎకోసిస్టమ్తోనే కవర్ చేస్తుంది. పసిఫిక్, ఇండియన్, ఆర్కిటిక్ మరియు అట్లాంటిక్ మహాసముద్రాల్లోనే దాదాపు 5 లక్షలకు పైగా ఆక్వాటిక్ స్పీసెస్ ఉన్నాయి.
ఆక్వాటిక్ ఎకోసిస్టమ్ కూడా 2 రకాలుగా విడిపోయింది. అవే ఫ్రెష్ వాటర్ ఎకోసిస్టమ్, అలాగే మెరైన్ ఎకోసిస్టమ్. ఇవన్నీ పోగా ఈ సముద్రాలన్నీ తీసేయగా ఇక మనకు మిగిలింది కేవలం 0.5% ఫ్రెష్ వాటర్ మాత్రమే. ఇది నదులు, చెరువులు లేదా భూగర్భ జలాలుగా మనకు అందుబాటులో ఉంటుంది. ప్రతి జీవికి బ్రతకడానికి నీరు అవసరం. అందులో 1,00,000కు పైగా జాతులు ఫ్రెష్ వాటర్ మీదే ఆధారపడున్నాయి. వర్షం ద్వారా భూమిలోకి ఇంకిన నీరు గ్రౌండ్ వాటర్గా మారుతుంది. ఆ తర్వాత సరస్సు, నదులు, చెరువులు, వెట్లాండ్లోకి చేరుతుంది. నదుల్లాంటి ఫ్రెష్ వాటర్ రిసోర్సెస్ ముందుకు ప్రవహిస్తూ సముద్రంలో కలుస్తాయి. వీటిని లోటిక్ ఫ్రెష్ వాటర్ ఎకోసిస్టమ్ అంటారు. నీరు ఎక్కడికి ప్రవహించకుండా ఒకే చోట నిలిచి ఉండే చెరువులు, చిత్తడి నేలలు, సరస్సులను లెంటెడ్ ఎకోసిస్టమ్ అని పిలుస్తారు. ఇక్కడ పెరిగే మొక్కలను హైడ్రోఫైట్స్ అని పిలుస్తారు. వెట్లాండ్స్ వాతావరణంలో తేమ, హ్యూమిడిటీ చాలా ఎక్కువగా ఉంటాయి. ఇవి పాండ్ లిల్లీస్, ఆంఫిబియన్స్, రెప్టైల్స్, పక్షులు, రొయ్యలు ఇలాంటి ఎన్నో జీవులకు నివాసంగా ఉంటాయి. మన ఇండియాలోని ఒడిశాలో ఉన్న చిల్కా సరస్సు ఇలాంటి ఒక ఫేమస్ వెట్లాండ్ ఏరియా. ఇప్పుడు మనం అతిపెద్ద ఎకోసిస్టమ్ అయిన మరైన్ ఎకోసిస్టమ్ గురించి మాట్లాడుకుందాం. ఇది ఓపెన్ ఓషన్, డీప్ సీ, నదీ ముఖద్వారాలు, మడ అడవులు, కొరల్ రీఫ్స్, కోస్టల్ ఏరియాస్ లాంటి చోట్ల ఏర్పడతాయి. ఈ ఎకోసిస్టంలో మొక్కలు, జంతువులు, మైక్రోబ్స్, బయోటిక్ ఫ్యాక్టర్స్ కూడా ఉంటాయి. అలాగే సూర్యరశ్మి, నీటిలో ఉండే ఆక్సిజన్, న్యూట్రియంట్స్, భూమి నుంచి వాటి దూరం, లోతు, టెంపరేచర్ లాంటివి అబయోటిక్ ఫ్యాక్టర్స్ కిందకొస్తాయి. ఇక సముద్రం లోతు పెరిగే కొద్దీ నీరు చల్లగా మారుతుంది కదా, ఆక్సిజన్ స్థాయి కూడా తగ్గిపోతుంది. అప్పుడు ఈ డీస్పోటిక్, ఎఫోటిక్ జోన్లలో ఉండే పెద్ద నూరు జీవులు పైనుంచి కిందకు రాలి న్యూట్రియంట్స్తోనే కడుపు నింపుకుంటాయి. అలాగే హైడ్రోథర్మల్ వెంట్స్ దగ్గర ఉండే జీవులు కీమోసింథసిస్ ద్వారా ఎనర్జీని తీసుకుంటాయి. ఇక టెరెస్ట్రియల్ ఎకోసిస్టమ్ అనగానే మనకు ముందుగా గుర్తొచ్చేది అడవులు. ఇవి చెట్ల పందిరిలాగా దట్టంగా అల్లుకుని ఉంటాయి. సాధారణ అడవులు అలాగే ట్రాపికల్ రెయిన్ ఫారెస్ట్లలో కలిసి మొత్తంగా 30 కోట్లకు పైగా వేర్వేరు రకాల మొక్కలు, జంతువులు జాతులు ఉంటాయి. ఫారెస్ట్ను కూడా ట్రాపికల్ రెయిన్ ఫారెస్ట్, ప్లాంటేషన్ ఫారెస్ట్, టెంపరేట్ డెసిడ్యూర్ ఫారెస్ట్గా విభజించారు. ధ్రువ ప్రాంతాలకు, ట్రాపిక్స్కు మధ్యలో అంటే మరీ వేడిగా లేదా మరీ చల్లగా లేని చోట అడవులు పెరుగుతాయి. అమెజాన్ రెయిన్ ఫారెస్ట్ ఏరియా దాదాపుగా 60 లక్షల స్క్వేర్ కిలోమీటర్లు ఉంటుంది. అందులో 60% ఏరియా బ్రెజిల్లోనే ఉంది. ఇది బొలివియా, కొలంబియా, ఈక్వెడార్, గయానా, పెరు, సూరినామ్, వెనిజులా, ఫ్రెంచ్ గయానా ఇలాంటి దేశాల్లో కూడా విస్తరించింది. ఈ అమెజాన్ రెయిన్ ఫారెస్ట్ దాదాపుగా 30 లక్షలకు పైగా జీవరాశులకు ఇల్లు. ఇక చివరిగా మనం టెరెస్ట్రియల్ ఎకోసిస్టమ్ అంటే ఎడారి గురించి మాట్లాడుకుందాం. భూమి మీద వాతావరణాన్ని అస్సలు ఊహించలేని ప్రదేశం ఇదే. పగలు చాలా వేడిగా ఉంటే రాత్రి చాలా చల్లగా ఉంటుంది. ఇక్కడ ఎటు చూసినా ఇసుక దెబ్బలే కనిపిస్తాయి. పక్షులు, రెప్టైల్స్, క్షీరదాలు, కీటకాలు ఇలాంటివి ఇక్కడ చాలా తక్కువ సంఖ్యలో ఉంటాయి. చెట్ల విషయానికి వస్తే కాక్టస్, ముళ్ల పొదలు మాత్రమే ఇక్కడ బ్రతకగలవు. చాలా ఎడారి ప్రాంతాల్లో ఏడాదిలో కేవలం 10 అంగుళాల వర్షపాతం మాత్రమే నమోదవుతుంది. ప్రపంచంలో అతిపెద్ద ఎడారి నార్త్ ఆఫ్రికాలో ఉన్న సహారా ఎడారి. ఇది 92 లక్షల స్క్వేర్ కిలోమీటర్ల ఏరియాలో వ్యాపించి ఉంది. అల్జీరియా, చాద్, ఈజిప్ట్, లిబియా, మాలి, మారిటానియా, నైగర్, పశ్చిమ సహారా, సూడాన్, దక్షిణ మొరాకో, ట్యునీషియా ఇలాంటి ఎన్నో దేశాలను ఈ ఎడారి కవర్ చేస్తుంది. అలాగే హ్యూమన్ ఎకోసిస్టమ్ అనే పదాన్ని కూడా మనం ఉపయోగిస్తూ ఉంటాం. మనుషులు తమ చుట్టూ ఉన్న ఎకోసిస్టంతో ఎలా ఇంటరాక్ట్ అవుతున్నారో తెలుసుకోవడానికి దీన్ని వాడతాం. ఇందులో జాగ్రఫీ, ఎకాలజీ, టెక్నాలజీ, ఎకనామిక్స్, పాలిటిక్స్, హిస్టరీ లాంటి ఎన్నో సబ్జెక్ట్స్ ఉంటాయి. ఎకోసిస్టమ్ అనే పదం వినడానికి చాలా బాగుంటుంది. పచ్చదనం, చెట్లు, జంతువులు, పక్షులు, సీతాకోకచిలుకలు అన్నీ చూస్తుంటే ఏదైనా ట్రిప్కు వెళ్ళినప్పుడు మనకు ఎంతో ప్రశాంతంగా అనిపిస్తుంది. కానీ అత్యంత తెలివైన మనుషులుగా మనం అభివృద్ధి పేరుతో ఎంత ముందుకు వెళ్ళామంటే మన చుట్టూ ఉన్న ఎకోసిస్టమ్ను దెబ్బతీస్తున్నాం. ఇందుకు ప్రధాన కారణం ఓవర్ పాపులేషన్. జనాభా పెరిగే కొద్దీ చెట్లను నరికేస్తున్నారు. గ్రౌండ్ వాటర్ తగ్గుతుంది. అలాగే వాటర్, సాయిల్, ఎయిర్, నాయిస్ పొల్యూషన్ రోజు రోజుకి పెరుగుతున్నాయి. ఇక అమెజాన్ రెయిన్ ఫారెస్ట్లో ప్రతిరోజు 10,000 ఎకరాల అడవిని నరికేస్తున్నారు. కాలుష్యం గురించి మాట్లాడితే ఈరోజు ప్రపంచంలో 200 కోట్ల మందికి తాగడానికి కనీసం స్వచ్ఛమైన నీళ్లు లేవు. 1998 నుంచి 2021 వరకు గాలిలో వార్షిక పొల్యూషన్ లెవెల్ దాదాపుగా 67% పెరిగింది. దీనివల్ల మన దేశంలో సగటు మనిషి ఆయుర్దాయం సుమారుగా 2 ఏళ్లు తగ్గింది. 2013 నుంచి 2021 మధ్యకాలంలో ప్రపంచవ్యాప్తంగా పెరిగిన ఎయిర్ పొల్యూషన్లో 59% వాటా మన ఇండియాదే కావడం బాధాకరం. ఇక IUCS రిపోర్ట్ ప్రకారం ప్రస్తుతం 1,57,100కు పైగా జాతులు రెడ్ లిస్ట్లో ఉన్నాయట. అడవుల నరికివేత వల్ల కార్బన్ డయాక్సైడ్ పెరిగి గ్లోబల్ వార్మింగ్ ఎక్కువ అవుతుంది. 1950 వరకు గాల్లో కార్బన్ డయాక్సైడ్ శాతం 300 ppmగా ఉండేది. కానీ ఇప్పుడు అది 400 ppm దాటిపోయింది. గ్లోబల్ ఫిషింగ్ ఇండస్ట్రీ విలువ $3,200 కోట్ల. లక్షలాది మంది దీని మీదే ఆధారపడి బ్రతుకుతున్నారు.
మెరైన్ ఎకోసిస్టమ్ అలాగే అంతరించిపోతూ ఉంది. ఈ కాలుష్యం వల్ల మనుషుల ఆహారం, జీవనోపాధి మీద చాలా దారుణమైన దెబ్బ పడుతోంది. ఈ వీడియో ద్వారా ఎకోసిస్టమ్ అంటే ఏంటి, దాని ఇంపార్టెన్స్ ఏంటి అనేది మీకు అర్థమైంది అని మేము భావిస్తున్నాం. తగినంతగా జాగ్రత్త తీసుకోండి. కనీసం మన ప్రకృతికి ఎంతో కొంత తిరిగివ్వండి. ఎందుకంటే ఇప్పటి వరకు అది మనకు చాలా ఇస్తూనే ఉంది. మనం జాగ్రత్తగా ఉంటే ఇంకా ఇస్తుంది కూడా. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇప్పటి వరకు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయనట్లయితే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్పై క్లిక్ చేయండి. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.